హాయ్ హలో అండి. ఈరోజైతే శుక్రవారం నేను కుంకుమ పూజకి అయితే వెళ్తున్నానండి దుర్గమ్మ టెంపుల్కి. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను. అండ్ నేను ఒక టెంపుల్కి అయితే దుర్గమ్మ విగ్రహం అయితే కొనిచ్చాను అనమాట. కొనిచ్చిన దగ్గర నుంచి అయ్యగారు వచ్చేసి నాకు కుంకుమ పూజ చేయించుకుంటూ రమ్మ అని పిలుస్తూ ఉంటే టైం లేక వెళ్ళలేదండి. ఈరోజు అయితే మంచి రోజు అని చెప్పేసి రమ్మన్నారు. సో నేను ఇంక ఇప్పుడు మా ఫ్యామిలీతో బయలుదేరాను అనమాట. అండ్ చాలా బాగుంటుందండి, మీరు కూడా చూసేయండి. కుంకుమ అది విగ్రహం వచ్చేసి మనకి కొంచెం రోజే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఆ రోజు మాకు కుదరలేదు. మేబీ వేరే వాళ్ళు ఎవరో చనిపోతే కొంచెం మాకు అది కుదరక ఇంకా మేము వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే మాకు ఎవరైతే మా ఇంటి దగ్గర 3 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు మా ఇంట్లో. సో అక్కడ ఆ అయ్యగారికి అయితే మేము విగ్రహం కొనిచ్చామన్నమాట. దారిలో పెద్దమ్మ టెంపుల్ మాకు కలుస్తుందండి. సో పెద్దమ్మ టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని వెళ్ళాను అనమాట. మాకైతే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్. చాలా ఇష్టం. ఆల్రెడీ నేను వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను టెంపుల్ గురించి. సో నేను ఇప్పుడైతే ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను అనమాట. మధ్యలో ఆగాము ఈ టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్ కూడా మీకు ఒకసారి మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఒకసారి దండం పెట్టుకుని వెళ్దాము. సో ఇక్కడికైతే వచ్చేసామండి మేము ఇప్పుడు. ఇక్కడే అనమాట, చిన్న గుడే. సో కాకపోతే తను ఏంటంటే మాకు ఎప్పటి నుంచో మాకు 3 years 4 years నుంచి మా ఇంట్లో పూజ చేస్తాడనమాట అమ్మవార్లకి. సో ఇప్పుడు వచ్చేసి మేము నిమ్మకాయల దండ కడుతున్నాం అనమాట దుర్గమ్మ తల్లికి. 50 నిమ్మకాయలు తీసుకొని ఒక దండ అయితే కడుతున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి అనమాట వాళ్ళందరూ దేవుడు పడతారు ఆయన అయ్యగారు. సో వీళ్ళందరూ చెప్పించుకోవడానికి వచ్చారనమాట. ఇంకా టైం ఉంది, వీళ్ళు పూజగా అందే వాళ్ళు ఎవరికి అయినా పూజలో కూర్చోరు. అందుకని మేము ఏంటంటే ఇప్పుడు కుంకుమ పూజకి నిమ్మకాయల దండ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు తీసుకొచ్చి అమ్మవారికి చీర తీసుకొచ్చానండి. ఎల్లో కలర్ శారీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎల్లో అండ్ పింక్ చూసారా కట్టారు, అక్కడ అమ్మవారికి కట్టారు చూసారా. అమ్మవారికి కట్టిన శారీ నేనే తీసుకొచ్చానండి. తర్వాత నేను ఇచ్చిన విగ్రహం వచ్చేసి పక్కన ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇగోండి ఎల్లో కలర్లో మనకి గవ్వల దండ వేసి ఉంది ఇక్కడ. ఆ విగ్రహం వచ్చేసి నేను ఇచ్చానమాట. ఇగో చూడండి, ఎల్లో కలర్లో గవ్వల దండ వేసి పక్కనే ఉంది దుర్గమ్మ విగ్రహం. అది నేనే కొనిచ్చాను అనమాట. సో అందుకనే చెప్పేసి ఇద్దరికి 2 శారీలు తీసుకొచ్చాను నేను. సో ముందైతే శారీ కట్టమని చెప్పాను నేను తీసుకొచ్చాను కదండి శారీ కట్టండి అమ్మవారికి అని చెప్పి. నాకు చాలా హ్యాపీ అనిపించి చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది, చాలా కళగా ఉంది దుర్గమ్మ తల్లి. సో ఈ అమ్మవారికి పూజ అనేది ఇప్పుడు ఏంటంటే ఇచ్చారు కదా, మీ చేతితో మీరే కుంకుమ పూజ చేసుకోండి అని చెప్తే ఎస్టర్డే మేము ఏం చేసామంటే ముందే కుంకుమ పూజకి అవసరమైన సామాన్లన్నీ కొనుక్కొచ్చుకున్నాం దేవుడి సామాన్ దగ్గర. పసుపు కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పువ్వులు, ఇంకా అన్నీ మనకి కుంకుమ పూజకి ఏవైతే అవసరమో అవన్నీ తీసుకొచ్చామన్నమాట. అతనేనండి అయ్యగారు వచ్చేసి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దుర్గమ్మ తల్లి మీకు ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతూనే ఉంటాయి. ఎక్కువ మ్యాక్సిమం నాకు దుర్గమ్మ తల్లి గురించే ఎక్కువ పెడతాను. సో ఎందుకంటే దుర్గమ్మ తల్లి అంటే అంత ఇష్టం అన్నమాట నాకు. చూడండి దుర్గమ్మ తల్లి త్రిశూలం చూసారా, అయ్యగారు పెడుతున్నారు కదా శారీ కట్టాక. ఇంకా త్రిశూలం కూడా పెడుతున్నారు అక్కడ. అమ్మవారికి కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది అంటే ఆ త్రిశూలంతో ఏదైనా చేస్తారనమాట. చూడండి ఇంకా మాకు వచ్చేసి అయితే ఇంకా మీరు కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పేసి మనకి అన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అండ్ నాకు ఏంటంటే ఈరోజు మంచిది బాగుంది అని చెప్పి చూడండి, చిన్న టెంపుల్ అనమాట, చాలా చిన్నది. కాకపోతే ఇతను చాలా బాగా చెప్తారనమాట. ఆయన స్వామి వచ్చేసి మనకి ఏదైనా సరే మంచిగా చెప్తారనమాట ఏదైనా. సో మాకు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ ఉప్పులమ్మ మా ఇంట్లో ఉందండి. తనే పెడతారనమాట. ఇంకా కుంకుమ పూజకి నేను గాజులు, పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇంకా అవన్నీతోటి ఇప్పుడు కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ మాతో పాటు మా రిలేషన్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా కూర్చుంటారనమాట కుంకుమ పూజని. మేము కూడా ఒక 5గురిని అయితే కూర్చొని చేయమన్నారు అనమాట. ఫస్ట్ అయితే నేనే స్టార్ట్ చేశాను. అక్కడికి వచ్చిన 5గురు ఉన్నారు, వాళ్ళను కూడా పూజ అయితే స్టార్ట్ చేయమని చెప్పారు. సో అందుకే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కుంకుమ పూజ చేయడం అమ్మవారికి. నేను ఆల్రెడీ ఒక 5 శుక్రవారాలు ఆకాల దీపాలు అయితే స్టార్ట్ చేశాను. 2 శుక్రవారాలు మీకు ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను.
ఇప్పుడు మూడో శుక్రవారం వచ్చేసి కుంకుమ పూజ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ మూడో శుక్రవారం ఇంకా నేను వెలిగించలేదన్నమాట. ఈరోజు ఇక్కడికి వచ్చేసాను టెంపుల్ దగ్గరికి. మళ్ళీ శుక్రవారం నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. మ్యాక్సిమం నేనైతే టెంపుల్స్ గురించి అండ్ అమ్మవార్ల గురించి ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, జనాలు కూడా చాలామంది వచ్చారు కదా, ఇంకా చాలామంది వస్తారండి ఇక్కడ చేయించుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చి తనతో చెప్పించుకుంటే మనకి ఏదైనా తెలుస్తుంది అని చెప్పేసి వస్తారనమాట. తను కూడా బాగా చెప్తారు, ఆ స్వామి బాగా చెప్తారు. ఏది ఉన్నా సరే మీకు పలానా ప్రాబ్లం ఉందని చెప్తారనమాట. అండ్ నేనైతే కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేశానండి. నాకు అక్కడ వచ్చేసి కుంకుమ పూజ ఒక 1/2 అవర్ పట్టింది మాకు. మన ఈ ఫ్యామిలీతోటి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మేము ఇలా కుంకుమ పూజ స్టార్ట్ చేయంగానే మేము కూడా చేస్తాము పూజ అని చెప్పేసి కూర్చున్నారు. సో ఆయన ఏమన్నారంటే, స్వామి అయ్యగారు సరే చేయండి, ఫస్ట్ అయితే కుంకుమ పూజ స్టార్ట్ చేశాక అప్పుడు నైవేద్యం అన్నీ అమ్మవారికి సమర్పించేసి అప్పుడు అతను పూజలో కూర్చుంటారనమాట. పూజలో కూర్చున్నప్పుడు మనకి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మవారు అనేది అతని వంటి మీదకి వచ్చేసి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే చెప్తారనమాట. సో అలా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా కూడా రావచ్చు. ఇది ఎక్కడ అని మీరు అనుకుంటే అన్నపరెడ్డిపల్లి అండి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియోలో చెప్పాను. మా ఇంట్లో వెళ్ళమని పెట్టినప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేశాను. అప్పుడు కూడా మీకు నేను అతని అడ్రస్ అయితే చెప్పాను. అన్నపరెడ్డిపల్లి దగ్గర మర్రిగూడెం అనే గ్రామం అండి, చిన్న విలేజ్. చాలా బాగా చెప్తారనమాట. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూడు అక్కడికి వెళ్ళి చెప్పించుకోవచ్చండి. ఇంకేస్ ఏమైనా మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ బాగాలేకపోయినా, గొడవలు అవుతున్నా, లేదంటే ఇంట్లో అమ్మవారండి ఏమో చికాకులు అవుతున్నా, ఇంట్లో మనకి ఏదైనా ఒక రూపాయి మిగలకుండా ఉన్నా సరే, ఏదో ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఉండదండి. సో అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం చెప్తారు. అండ్ అలా అని ఆయన ఎక్కువ తీసేసుకొని ఇలా చెప్పడం అలా ఏం కాదండి. చాలా జెన్యున్ పర్సన్ తనైతే. సో మేమైతే నమ్మాము, నేనైతే ఎక్కువ నాకు చాలా నమ్మాము. 3-4 సంవత్సరాలు మాకు ఎల్లమ్మ ఉప్పులమ్మని పెడుతున్నారు కాబట్టి మాకు మంచిగానే ఉందని చెప్పేసి నా సంతోషంతో నేను హ్యాపీగా అమ్మవారికి అయితే దుర్గమ్మ విగ్రహం అయితే కొనిచ్చాను, అయ్యగారికి అయితే ఇంట్లో పెట్టడానికి ఇక్కడ. సో నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి నాకు కూడా మంచి అనిపించింది కాబట్టి నా సొంతంగా నేను విగ్రహం అయితే కొనిచ్చాను అనమాట. సో మీలో ఎవరైనా ప్రాబ్లం అంటే మన దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం అనుకుంటే ఇక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చండి, చాలా బాగా చెప్తారు. అండ్ అలాగే నేను ఇది దుర్గమ్మ టెంపులేనండి. మన ప్రతి శుక్రవారం మమ్మల్ని కూడా ఇంట్లో కుంకుమ పూజ అయితే చేసుకోమన్నారు. ఇంకా చికాకులన్నీ తొలగిపోతాయి అని చెప్పారు మాకు. అలాగే నేను కూడా ప్రతి శుక్రవారం కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ శుక్రవారం నుంచి ఇక్కడ నుంచి నేను కూడా ఇంకా ప్రతి శుక్రవారం ఇంటి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఎందుకంటే మాకు ఎక్కువ దుర్గమ్మే ఉందని చెప్పారనమాట. సో అందువలన ఎక్కువ తల్లిని కొలవాల్సి వస్తుందన్నమాట. దుర్గమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అంతగా దేవుడి కోసం మనం ఏదైనా చేయొచ్చు. సో మనం చేస్తేనే కదా మనకి దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. సో మనం ఏమి చేయకుండా దేవుణ్ణి మనల్ని చూడమంటే ఎలా చూస్తారు, చూడరు కదా. సో అలా అన్నమాట. అందుకనే ఇంకా నేనైతే కుంకుమ పూజ అయితే చూశారు కదా అయ్యగారిని. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి చెప్పించుకోవచ్చండి, బాగా చెప్తారు. అలా అని ఎక్కువ ఇంత చెప్పేస్తారు అంత చెప్పేస్తారు. కొంతమంది చాలా ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళని అయితే మనం నమ్మకూడదండి, జెన్యున్ పర్సన్ తనైతే. ఇంకా కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసాము. అందరం ఒక 5గురం కూర్చొని ఉన్నామన్నమాట. మా రిలేషన్ వచ్చేసి మేము 3గురం అండి. ఇద్దరు వచ్చేసి బయట వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి కూర్చున్నారనమాట. సో కుంకుమ పూజ అయిపోయాక ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ పాపం తన కోసం వాళ్ళు అందరూ చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నారు చెప్పించుకోవడానికి. మా వల్ల టైం అయిపోతుంది. మేము ఆల్రెడీ మార్నింగ్ 9కే వచ్చేసి ఉన్నాము. ఇక్కడ కుంకుమ పూజ అయిపోయాక నైవేద్యం పెట్టాక మనకి హారతి ఇచ్చేసి మనకి వాయినం అయితే ఇస్తారనమాట. అండ్ తాంబూలం అయితే ఇస్తారు. సో ఇచ్చాక మేము ఇంటికి వచ్చేస్తామన్నమాట. చూడండి కుంకుమ పూజ అయితే ఇప్పుడైతే జరుగుతుంది, చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఎవరైనా ప్రాబ్లం ఏముంది ఇంటి దగ్గరైనా మనం చేసుకోవచ్చండి కుంకుమ పూజ. మనము దుర్గమ్మ ఎవరైతే ఇష్టపడతారో, మనకి ఎన్ని చికాకులున్నా ఏ చికాకులు పోవాలన్నా సరే మనకి ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అయితే మనకి ఎప్పుడూ ఉంటాయి.
అలా అని మేము నమ్ముతాము. ఎందుకంటే మా జీవితంలో జరుగుతుంది కాబట్టి మేము చెప్తున్నాం అనమాట. చూడండి పసుపు కుంకుమతో నింపేసాము మనం అమ్మవారిని. చాలా మంచిగా ఇదైందనమాట. సో ఇంకా నేనైతే శారీస్ తీసుకొచ్చినమ్మటే అమ్మవారికి కట్టంగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ శుక్రవారం రోజున నా చేతితో తీసుకొచ్చిన శారీ అమ్మవారికి అయితే కట్టారు. నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అరటి పండ్లు, ఆకు వక్క, సో అన్నీ అనమాట. మనకి 5 రకాల పండ్లు, నిమ్మకాయలు, సో ఇవన్నీ మనం ఏమైతే తీసుకొచ్చామో మన చేతితో తీసుకొచ్చినవి అన్నీ అమ్మవారికి అయితే వేసారండి స్వామి. ఇప్పుడైతే చూసేయండి పూజ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్కడ అన్నపరెడ్డిపల్లి అంటే మనకి తెలంగాణ డిస్టిక్కేనండి. మనకి సత్తుపల్లి వెళ్ళే దగ్గరలో ఉంటుందండి అన్నపరెడ్డిపల్లి. మనం కొత్తగూడెం నుంచి అయినా రావచ్చు, అండ్ పాల్వంచ దంపాటి సెంటర్ నుంచి అయినా రావచ్చండి. ఇక్కడికి మనం అన్నపరెడ్డిపల్లి వచ్చాక మనకి పెద్ద శివాలయం ఉంటుందండి. చాలా ఫేమస్ అనమాట అక్కడ అన్నపరెడ్డిపల్లిలో. సో ఆ శివాలయం వచ్చేసి శివరాత్రికి అయితే చాలామంది భక్తులు వస్తారు. నేను ఆల్రెడీ ఆ శివాలయం టెంపుల్ కూడా మీకు నేను పెట్టేశాను ఒక వీడియో అని అయితే. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. సో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి సైడు మనం వచ్చేస్తే ఇక్కడ మర్రిగూడెం అనే చిన్న పల్లెటూరు ఉంటుందండి. ఆ పల్లెటూరులోనే ఉంటారు తను. అక్కడ చెప్తారనమాట. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికైతే తనే చెప్తారనమాట. చాలా బాగా చెప్తారు. ఓకే, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిందండి కుంకుమ పూజ. సో ఇక్కడైతే ఏంటంటే కుంకుమ పూజ అయిపోగానే అమ్మవారికి మనం తాంబూలం ఇస్తామండి. తాంబూలం ఇచ్చాక హారతి ఇచ్చారు. హారతి ఇచ్చేసి ఇంకా మనకి అయ్యగారు కూడా మనకి తాంబూలం ఇచ్చేస్తారు. ఇచ్చేసాక మనం కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించేసుకొని మనం రిటర్న్ అవ్వడమేనండి. కుంకుమ పూజ అయితే ఎండింగ్కి వచ్చిందనమాట. అండ్ మాకు ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక ½ అన్ అవర్ పట్టిందండి టైం. ½ అన్ అవర్ అంటే ఇంకా ఎక్కువే పట్టిందండి. కానీ టైం తీసుకుంటుంది. బట్ ఏంటంటే అక్కడికి పాపం చాలామంది వచ్చారండి అయ్యగారి దగ్గర చెప్పించుకోవడానికి. సో అందువల్ల ఏంటంటే మేము తొందరగానే కంప్లీట్ చేసేసాము కుంకుమ పూజ. చూశారు కదా, గిన్నెలో పసుపు కుంకుమ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసానండి. అండ్ అయ్యగారు అక్షింతలు తీసుకొని మాకు ఈ తాంబూలం అయితే తీసేసుకుంటున్నారు. సో నేను హారతి ఇచ్చేసి అగరబత్తీలు అనేది పెట్టమని చెప్పారు. కొబ్బరికాయ కొట్టమన్నారండి. మేము ఎంతమంది అయితే పూజ చేసామో అంతమందిని కొబ్బరికాయ అయితే కొట్టమని చెప్పారు. సో మేము మా ఫ్యామిలీ వరకు అయితే నేను అండ్ మా హస్బెండ్ కూడా కొట్టాలి అని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ముందు అగరబత్తీలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా మనం ఇక్కడ చేశాక అయ్యగారు లోపల చేస్తున్నారు చూడండి అమ్మవారికి పూజ. ఆయన కూడా చేస్తారనమాట. ఆయన కూడా లోపల అమ్మవారికి పూజ చేసి అప్పుడు ఆ నైవేద్యాలు కూడా ఆయన పెట్టాక ఇంక ఇక్కడ నుంచి ఈ తాంబూలం కూడా తీసుకెళ్తారనమాట. సో మనం చేశాక ఇంకా అక్కడ తను కూర్చొని చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయేసరికి మాకు ½ అన్ అవర్ పట్టింది. ఇంకా ఆయన కూడా చేసేసరికి మొత్తం ప్రాసెస్ వచ్చేసి 1 అవర్ దాటుతుందండి. అందుకని మాకు ఎర్లీ మార్నింగే రమ్మన్నారనమాట. వాళ్ళకి కొంచెం పాపం వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చారనమాట. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ అంటే చెప్తారు మళ్ళీ పాపం ఎప్పుడో మార్నింగ్ వచ్చి ఉన్నారు వాళ్ళు. మన కోసం వాళ్ళని వెయిటింగ్ చేయలేము కదా. సో అందుకని చెప్పేసి కంప్లీట్ చేసేసామండి. తాంబూలం అయితే ఇచ్చేసాం మనం మా అమ్మవారికి. నాకు తాంబూలం ఇచ్చాక కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట మనం. సో ఇప్పుడైతే ప్రజెంట్ కొబ్బరికాయ తీసుకొని మా చిన్న బాబు చూసారా ఎలా తిరుగుతున్నాడో. ఇంకా ఎప్పుడు వచ్చినా సరే మొత్తం తిరిగి చుట్టేస్తాడనమాట. ఆల్రెడీ 2-3 దెబ్బలు కూడా తగిలించుకున్నాడు అక్కడ. ఆ తిరిగిడి అంతా తగిలించు. పిల్లలు లేని వాళ్ళు కూడా ఉయ్యాల కడతారండి ఇక్కడ. ఎవరికైతే సంతానం ఉండదో ఆ సంతానం లేని వాళ్ళు వచ్చేసి మనకి ఈ టెంపుల్లో ఉయ్యాల కట్టేసి అమ్మవారికి నైవేద్యం అనేది ఇవ్వాలన్నమాట. అంటే పాయసం ఇక్కడ పొంగలి వండి పెట్టాలి. చాలామంది ఇక్కడ ఉయ్యాల కట్టారండి. కట్టిన వాళ్ళకి చాలామందికి కూడా వచ్చిందని చెప్తున్నారు అక్కడ. అంటే వచ్చిన వాళ్ళకి సంతానం కలిగాక కూడా వచ్చి మొక్కులు అనేది చెల్లించుకుంటారనమాట. వాళ్ళ అయ్యగారికి ఏమైనా సమర్పించుకోవాలి అనుకుంటే ఆయనకి చెప్పే స్వామికి. సో అలా స్వామికి ఇచ్చుకుంటారనమాట. అట్లా పిల్లలు లేని వాళ్ళకి, తర్వాత పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళకి, సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంట్లో ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, సో ఇట్లా తర్వాత మనకి రెంటిల్లు ఉన్నా సరే సొంత ఇల్లు కట్టుకుని చూసారా ఉయ్యాలు కనబడుతున్నాయి మీకు చెట్లకు కట్టేసి. సో అయ్యేనమాట కట్టుకున్నది వాళ్ళు. ఎవరైతే సంతానం లేని వాళ్ళు నైట్ వచ్చి ఇక్కడ పడుకొని తెల్లవారుజామున ఒక నైట్ అనేది అమ్మవారి టెంపుల్లో నిద్ర చేయాలంట.
నిద్ర చేసేసి ఉయ్యాల కట్టేసి పూజ చేసుకొని వెళ్ళిపోతారు. సో అలా ఇక్కడ చేస్తే మనకి కొంచెం మంచి జరిగిద్ది అనేది అయితే ఒక నమ్మకం. అంటే మేబీ చాలామందికి అయితే సంతానం అయితే కలిగిందంటండి చెప్పారు. వాళ్ళు కలిగినోళ్ళు కూడా మళ్ళీ రెండోసారి వచ్చి వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషానికి అయ్యగారికి ఎంతో కొంత సమర్పించి, లేదంటే మా గుడికి ఏదైనా డొనేషన్ ఇవ్వడం కానీ ఇలా. ఇప్పుడు నేనైతే ఎలా మనకి మంచిగా ఉంది, హ్యాపీగా ఉందని చెప్పేసి నేను విగ్రహం కొనిచ్చాను. సో అట్లా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారనమాట. సో అట్లా మేము వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒక సమర్పించుకుంటారు. నేను అడిగాను అనమాట అక్కడ, ఎందుకు అని అడిగితే, మాకు పిల్లలు లేరు, మేము ఇక్కడికి వచ్చి ఉయ్యాల్లో కడితే మాకు పిల్లలు అనేది కలిగిందనమాట. సో అందుకనే మేము మా ఆనందం కోసం మేము మాకు నచ్చినదైతే మేము సమర్పించుకోవాలనుకున్నాము అని చెప్పేశారు. సో నేను కూడా పర్లేదు మంచిగా అనిపించింది నాకు కూడా. సో ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టినవి వాళ్ళ కొబ్బరి చిప్పలన్నీ తీసేసుకున్నారు. అండ్ హారతి ఇస్తారనమాట నైవేద్యం పెట్టేసి. సో అక్కడ చూశారు కదా నైవేద్యాలు పెడుతున్నారు. సో అట్లా అన్నీ ఎన్నైతే విగ్రహాలు ఉన్నాయో సో ఆ విగ్రహాలన్నిటికీ నైవేద్యం అయితే సమర్పిస్తున్నారనమాట. అంటే నైవేద్యం ముందే తయారు చేసి ఉంచారు. ఇట్లా అన్నీ ఇంకా ఇక్కడ అయిపోయాక వాళ్ళ ఊర్లో ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ఈ స్వామివారే చూసుకుంటారనమాట. తనే చూసుకొని తనే నైవేద్యం చేసి తనే పూజ చేస్తారనమాట ముత్యాలమ్మ టెంపుల్లో కూడా. సో ఇట్లా ఇప్పుడు మనకి ఇది అయిపోగానే ఎమ్మటే ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా చేస్తారు. చూసారు కదా ఎక్కడెక్కడ పెడుతున్నారో మొక్కల దగ్గర, తర్వాత ఏమైతే విగ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నిటి దగ్గర మనకి నైవేద్యం అయితే సమర్పిస్తున్నారనమాట. అండ్ హారతి ఇస్తున్నారు. సో ఇంకా హారతి లాస్ట్ ఫైనల్ అనమాట. ఇంకా ఈ హారతి ఇచ్చేసాక మనం హారతి తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోవచ్చు అనమాట. చూడండి చాలామంది వచ్చారు, చాలామంది హారతి తీసుకుంటున్నారు. సో ఇంకా మాది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము కూడా హారతి తీసుకున్నాం. మా ఇంటి దగ్గర నుంచి ఈ ఊరు రావాలంటే మాకు 1/2 అవర్ పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.